పూసిందమ్మా తెగుల్లాగా ఉన్నది. పోయినసారి వచ్చినప్పుడు అంత బాగాలేదు కదా, బాగుంది ఇప్పుడు కదా. ఏం చేసావు? మందులు ఏమన్నా కొట్టావా? మందులు లేవు, మాకులు లేవు. మందులు లేవు, మాకులు లేవు. అందుకే వంకాయలకు వాటికి ఏమన్నా మందు కొట్టావా, లేకపోతే అవి వాటికి అయ్యే కాసినాయా? ఊరికి మళ్ళీ పుట్టి ఊరకని అమ్మాయి అది నేను అంతా తీసేసామా, పీకేసా పోయినసారి వచ్చినప్పుడు. మళ్ళీ మొలిసిందా? అది ఎందుకు వస్తుంది? శాపం. అది వస్తే కాయలు కాయదనే. మా రాంపేద నాయన ఎక్కడికి పోయిండు? అడుగుతున్నాడా రోజు నన్ను? ఎందుకు అడగడు, అడుగుతాడు. చిన్న పెద్దమ్మ, రాంపేద నాయన నన్ను అడుగుతాడా? అదే ఉదయాన్నే వచ్చాడు. మనుషుల మీద ప్రేమ. అవును పాప, మా ఆయన అందరు అడుగుతున్నారు. అసలు ఆయన మాట్లాడడం కూడా బాగా మాట్లాడుతున్నాడు. ఆ సొరకాయలు గుమ్మడికాయలు చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. మీ పెదనాయన బాగా కోసి ఆయన బాగా నిలబెట్టి ఫోటోలు వీడియోలు తీసావే అని. ఆయన చెట్టు కాపదో కాయదో పాపం. ఎందుకు ఈ లేవా ఏంది? ఆయన చెట్టు కాస్తుంది. ఎక్కడ నాటాడు? వాళ్ళ ఇంట్లోనా? మన ఇంట్లో ఆయన చెట్టు ఉందా? నీళ్ళే నీ పెట్టిన పిందెలు గుండిపోతుంది. అయినా ఏ కాయలు కనిపించలేదు, గుమ్మడికాయలు ఇప్పుడు చూసి వచ్చా. ఇప్పుడు అన్ని కుళ్ళిపోతాయి. అసలు మందార పూలు చూడు ఎంత అందంగా ఉన్నాయి. ఏది మీరు కోసినాయా? ఈ ఇంట్లో ఉండే కాయలు ఇంట్లో ఉండే ఉగాది వెళితే బాగా. ఇంటి చుట్టూ బంతి పూలు, వంకాయలు అన్నీ. ఇది ధనియాల చెట్టు, ధనియాలు వస్తాయంట దీనికి. ఈ పువ్వు భలే ఉంది. ఇది వంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి దీనికి. వంకాయలు, టమోటాలు చూడండి అసలు ఎట్టున్నాయి ఈ చెట్లల్లో. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అమ్మ ఏ మందు లేకుండా పెంచిన మొక్కలు ఇవి. ఇవన్నీ అసలు టమోటాలు చూడు గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇది ఉల్లి చెట్టు, ఇది మిరప చెట్టు. మిరపకాయలు చూడండి ఎట్టున్నాయో. ఒక్క చెట్టుకే మిరపకాయలు ఉన్నాయి. ఇది మటిక చెట్టు. మటిక అంటే గోర్చుక్కుడు, మాకైతే ఇక్కడ మటిక చెట్లు అంటారు. ఇది ఉల్లి చెట్టు. ఇగో టమోటాలు ఫుల్గా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా కనిపించట్లేదు, వీటిల్లో కదిలిస్తే పాములు ఉంటాయేమోనని భయం వేస్తుంది. ఇగో ఇక్కడ కూడా కాయలు. బంతి చెట్లు అయితే ఇంటి చుట్టూ ఉన్నాయి. ఇదిగో ఇక్కడైతే జామ చెట్టు. అమ్మ చెట్లలో ఒక చెట్టుకి 4 చెట్లు నాటిద్ది ఒకే దగ్గర. ఇగో టమోటాలు పళ్ళు కూడా ఉన్నాయి, కనకాంబరాలు. వంకాయలు చూడండి అసలు ఎంత పెద్దయో. ఇట్లాంటివే చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి, ఇదిగో చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. పోయినసారి మీకు సంక్రాంతి అప్పుడు ఇవి చూపించాను కదా, గుమ్మడికాయలు, సొరకాయలు. అలానే ఈ వంకాయలు ఉన్నాయి ఇప్పుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయలు వచ్చేటట్టుంది. ఇప్పుడైతే వంకాయలు చాలా ఉన్నాయి చెట్లు. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, వీటికి కూడా ఉన్నాయి కాయలు. ఊరకే ఈ పడి మొలిచిన చెట్లే కదా ఇవి అన్నీ. ఇదిగో పత్తి చెట్లు. ఇది ముల్లంకాయల చెట్టు అంట. ఇది పోయినసారి చూపించాను కదా, చిన్న చిన్న కాయలు. ఇవి ఇక్కడ ఇవి వేరు, ఈ వంకాయలు వేరు, అవి వేరు. ఈ కిడ్నీలకు చాలా మంచిదంట. ఇగో కాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. టమోటా చెట్లు అయితే ఇంటి చుట్టూ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ టమోటాలు, ఈ చిట్టి టమోటాలు లాగా ఉన్నాయి. ఇది వంగ చెట్టే, ఇది వంకాయలు. ఇగో ముల్లంకాయలు.
ఈ కిడ్నీలు చాలా మంచిదని చెప్తున్నారు అందరూ. ఇగో ఇక్కడ కొన్ని వంగ చెట్లు ఉన్నాయి, వీటికి కూడా కాయలు ఉన్నాయి. అవి అసలు చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక కాయ చూడు ఎంత పెద్ద కాయ. అట్లాంటివి చాలా ఉన్నాయి. సపోటాలు కూడా పెద్ద కాయలు అయిపోయినాయి. అప్పుడు చిన్నవి మేము సంక్రాంతి అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడైతే పెద్ద కాయలు వచ్చినాయి, వాటిని కూడా కొయ్యాలి ఇప్పుడు. ఇది తోటకూర. తోటకూర చూడండి పెద్ద చెట్టు అయిపోయింది. అన్నీ ఇక్కడ ఏంటంటే అమ్మ కూరగాయలు కట్ చేసి కొంచెం అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఇవి పడేసినా కూడా మొలిసి వస్తున్నాయి ఇప్పుడు. అమ్మ ప్రత్యేకంగా నాటినవి కాదు ఇవి. అయితే వంగ చెట్లు ఒక్కసారి వేసి ఉంటుందేమో, అన్నీ ఇక ఇయర్ వస్తున్నాయి. ప్రతి ఇయర్ నాటే పని లేకుండా వస్తుంది. ఆ సీజన్లో కొంచెం వాటర్ వేస్తే ఇటు పైప్ వేసామంటే వచ్చేస్తాయి. ఇక్కడ పోయినసారి గుమ్మడికాయలు సొరకాయలు చూపించాను కదా, ఇప్పుడు కూడా ఉన్నాయంట. నేను ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నా, చూడాలి ఎన్ని ఉన్నాయో ఏమో. ఇదిగో ఇక్కడైతే పెద్ద కాయ ముదిరిపోయిందిలే, ఇది సొరకాయ. ఇంకా దీన్ని విత్తనాలు గుంజుతారు కదా, మళ్ళీ ఈసారి వేసేటప్పటికి అది పెద్ద కాయ అయిపోయి, అదే ఆ విత్తనాలు ఉంటాయి కదా వాటిని మళ్ళీ నాటడానికి. ఇక్కడైతే సొరకాయలు ఉన్నాయి, నాకు కదిలించడానికి భయం వేస్తుంది. చిన్న చిన్న కాయలు ఉన్నాయిలే, ఎక్కడ ఏముంటాయో అని భయం వేస్తుంది. పాములు ఉంటాయి. అది అక్కడ ఒక సొరకాయ ఉంది. ఇక్కడ ఉదయాన్నే వాటిని కదిలించవరు కదా ఎవరు, పాములు పడుకొని ఉంటాయి చెట్లల్లో. ఇక అసలు ఈ బంతి పూలు చూడు, ఇంటి చుట్టూ బాగున్నాయి. ఇవన్నీ బంతి చెట్లే. ఇది గుమ్మడి చెట్టు. గుమ్మడికాయలు ఎక్కడన్నా కనిపిస్తాయేమో చూడాల. ఉన్నాయంటుంది అమ్మ అయితే. ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు. ఆకులు ఫుల్గా ఉన్నాయా. ఇది పెద్ద చెట్టు అయిపోయింది. నేను వచ్చినప్పుడు పోయినసారి చిన్న చెట్టు. అసలు ఈ బంతి పూలు చూడు, ఈ కుంకుమ మల్లెలు అంటారు, ఈ భలే ఉంటాయి అసలు. మాల కడితే చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు ఇవే పెట్టుకునే వాళ్ళం. ఇక కుంకుమ మల్లెలు చాలా అందంగా ఉంటాయి, మాల కట్టుకొని పెట్టుకుంటే. మా పెదనాన్నకి ఇంకా తెలియదు నేను వచ్చినట్టు, ఆయన్ని పిలవాలి ఇప్పుడు. మా పెదనాన్న గుమ్మడికాయలు కోసేది. మా పెదనాన్నతో అందరు ఫొటోస్ దిగుతున్నారంట ఇక్కడ వచ్చిన వాళ్ళంతా. పోయినసారి నేను యూట్యూబ్లో పెట్టాను కదా ఆయన్ని, అందుకేనంట. ఆయన చెప్తా ఉండు, ఫోన్లో చెప్పాడులే మొన్న. ఈ బంతి పూలు అయితే అసలు భలే అందంగా కనిపిస్తున్నాయి. కాకరకాయలు కూడా ఉన్నాయి. ఏదైనా మందులు వేయకుండా పెంచిన కాయలే బాగుంటుంది. ఇదిగో ఇక్కడ కాకరకాయ ఉన్నాయి. ఇట్లాంటివే ఎక్కడో చూడాలి, కొన్ని చూసి కోసుకొని వెళ్ళాలి ఈరోజు. ఈ బంతిపూలు వామ్మో, బంతిపూలన్నీ కోసి పెద్ద మాల కట్టి మన రాముల వారి గుళ్ళో వేయాలి. ఇక్కడ గుడి అయితేనా మాకు చాలా బాగా కనిపిస్తుంది. ఉదయాన్నే లేవగానే మాకు ఇటు చూసి దండం పెట్టుకోవటం ఇష్టము, అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఈ గుండుతోటి మేము చిన్నప్పుడు అయితే ఎన్ని గింజలు దీని కింద నలిగి ఉంటాయో. అంటే అదేదో సొప్ప అంటే రాగులు, అవన్నీ ఉలవలు, వాటన్నిటిని దీంతోనే తొక్కిచ్చేవాళ్ళు.
ఈ బంతి పూలు చూడు, ఇవి కూడా అసలు ఎంత బాగున్నాయో. చుట్టూ ఇంటి చుట్టూ నాటిచ్చింది అమ్మ. ఈ వేప చెట్టు కింద ఇప్పుడు అందరు పనులకు వెళ్ళిపోతున్నారులే, పనులు ఉండే టైం కదా. పనులకి ఏం లేకపోతే ఇప్పుడు అందరు ఈ చెట్టు కింద ఈ అరుగు మీద కూర్చుంటారు. వచ్చి మా నాన్నమ్మకి అందరు వచ్చి కూర్చొని ఎవరని చెప్తా ఉంటారు. ఇదైతే చుక్కుడు చెట్టు మొత్తం మల్లుకోపోయింది. కాయలు అయితే అసలు లేనట్టున్నాయి. ఇదొక సొర చెట్టు. ఇక్కడ కాయలు లేవు మరి. ఒక కాయ కూడా లేవి. ఇవి ఇక్కడ పత్తి కాయలు ఉన్నాయి. మందార చెట్టు చూడు ఎంత పెద్దది అయిపోయిందో, కానీ పూలు లేవు. అక్కడ చెట్టుకైతే ఉన్నాయి, ముందు వైపు చెట్టుకి. కనకాంబరాలు, ఇది మందార చెట్టు. ఈ చెట్టుకు అరుగు ఇప్పటికి చాలాసార్లు కట్టారంట. అంటే ఏం అవుతుందంటే ఇది వేర్లు పెరిగే కొద్ది, చెట్టు పెరిగే కొద్ది పగిలి చూడు ఎట్ట అయిపోతుందో, పగిలిపోతూ ఉంది ఇట్లా. అందుకు చాలాసార్లు అరుగు చాలాసార్లు కట్టించారు. అది పోవడం మళ్ళీ వేపేయడం అట్లా జరుగుతూ ఉంది. గడ్డి చూడు అసలు ఎట్ట పెరిగిపోయింది. మా ఇంటి చుట్టూ పొగ తోటలు. బాగుంటుంది కదా ఇట్లా చూసేటప్పుడు. ఉదయాన్నే లేచి ఇట్లా పొలాల వైపు చూస్తుంటే. మా బాబాయ్ వాళ్ళది ఇది బేర్ని, పొగాకు బేర్ని. ఇగో సపోటాలు చూడు ఎంత పెద్దవి అయిపోయినాయో. ఇప్పుడు అన్నీ కోసి పెట్టాలి. అమ్మ నేను కొయ్యాలనుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ అసలు ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి, కానీ ఆకులు మధ్యలో కనిపించట్లేదు. ఇగో ఇక్కడ కూడా ఉంది. ఇగో కరివేపాకు చెట్టు చూడు ఎంత పెద్దది అయిపోయిందో, కాకపోతే ఎండిపోతుంది అంతా. అంటే అమ్మకి పాపం ఆరోగ్యం బాగా ఉండట్లేదులే సరిగ్గా. అవన్నీ చెట్లకు వాటర్ పట్టాలంటే కష్టం కదా. అందుకే పాపం ఆమెకు కొంచెం బాగున్నప్పుడు పడుతూ ఉంటుంది. కొన్ని చెట్లు పెద్దవి అయిపోయినాయి, కొన్ని ఏమో చిన్నవి ఉన్నాయేమో ఎండిపోయినట్టు పోతున్నాయి. ఇదిగో మునగ చెట్టు. మునగాకు కూడా చాలా మంచిది ఇప్పుడు హెల్త్కి. అమ్మ మునగాకు కూడా ఫ్రై చేసి తింటూ ఉంటుంది అప్పుడప్పుడు, పప్పులో పెడుతుంటుంది. ఏదైనా మన ఇంట్లో పండించిన వాటికన్నా ఏది ఎక్కువ కాదు కదా. ఇగో బూడిద గుమ్మడికాయలు. నేను అక్కడికి వెళ్ళలేదులే ఇంకా. ఇగో బాగా కనిపిస్తూ ఉన్నాయి. చూడు అసలు ఎంత పెద్ద సపోటాను. వీడియోలో అయితే చిన్నదానిలాగా కనిపిస్తుంది. ఇదిగో ఉన్నాయి అన్నీ, చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి. ఏది దోసకాయ? దోసకాయ కాదు, గుమ్మడికాయ. ఇవన్నీ గుమ్మడికాయలు. ఇంకా మనకు కనిపించే పాములు ఉంటాయి అక్కడ. ఇంకా రావే పోదాం. నువ్వు నిన్నెవరో పిలుస్తున్నారు. పిన్న బుజ్జి టమోటాలు.